హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చి మైలాన్ ల్యాబొరేటరీస్లో వాల్కెన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మన క్వాలిఫికేషన్ ఏంటనేది, మనకి జాబ్ లొకేషన్ ఎక్కడ ఇస్తారు, మనకి ఇంటర్వ్యూ అనేది ఎలా నిర్వహిస్తారు అనేది క్లియర్గా చూద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా లేటెస్ట్ నోటిఫికేషన్లు అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా అందటం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు ఆ నోటిఫికేషన్లు చూసి ఇంటర్వ్యూలకి ఫార్మా జాబులకు సంబంధించి మిగతా గౌటు వేరే ఐటీ సెక్టర్ల గురించి వాటన్నిటి గురించి మన ఛానల్లో ఇవ్వటం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు వాటిని చూసి ఇంటర్వ్యూలకు అన్నిటిని అటెండ్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఫిబ్రవరి 23న మనకి ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 3 వరకు మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మనకి ఇంటర్వ్యూలు అనేది ఎలా నిర్వహిస్తారంటే ఫస్ట్ మనం కైండ్లీ సివి అంటే మనకు రెజ్యూమ్ అనేది hr.indoor@viaatris.com ఈ దీనికి మనకి మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు చూసి మనకి వెన్యూ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. అంటే ఎక్కడికి మనకి ఇంటర్వ్యూకి అనేది రావాలనేది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షేర్ చేస్తారు మనకి మన మెయిల్ ఐడికి. అప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనకి లాస్ట్ డేట్ వచ్చి ఫిబ్రవరి 19th అంటే ఫిబ్రవరి 19వ తారీఖు వరకు ఉన్నది. దీన్ని చూసి మీరు ఈ ఫిబ్రవరి 19వ తారీఖు లోపల మనం ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మనకి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ ఎక్కడ అనేది మనకి మెయిల్ ఐడికి రిటర్న్ పెట్టడం అనేది జరుగుతుంది. మనకి దీంట్లో ఇంటర్వ్యూలు డిపార్ట్మెంట్లు ఏ డిపార్ట్మెంట్లు నిర్వహిస్తారంటే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. దీనికి అప్లై చేయాలంటే ఇక్కడ ఇచ్చారు ఈ స్కానర్ బట్టి మనం క్యూఆర్ కోడ్ బట్టి మనం క్యూఆర్ కోడ్ చేసినట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ జాబ్లకి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. క్యూఏకి సంబంధించి క్వాలిఫికేషన్ బీఫార్మా, ఎంఫార్మా ఉండాలి. క్యూసీ క్వాలిఫికేషన్కి ఎంఎస్సి కెమిస్ట్రీ, బీఫార్మా, ఎంఫార్మా ఉండాలి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి డిప్లొమా, బీటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్. ఈ క్వాలిఫికేషన్స్ అనేవి, ఈ ఎక్స్పీరియన్స్ అనేవి వీటికి సంబంధించి ఈ జాబులకి క్యూఏ, క్యూసీ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పొజిషను ఇవన్నీ మీరు అర్థం చేసుకో. క్వాలిటీ అష్యూరెన్స్లో నాలెడ్జ్ అనేది ఏ విధంగా ఉండాలంటే క్యూఎంఎస్ డాక్యుమెంటేషన్ గురించి తెలిసి ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మనకి, సౌండ్ నాలెడ్జ్ ఆఫ్ డీవియేషన్స్, తర్వాత ఏపీక్యూఆర్, మార్కెట్ కంప్లైంట్స్, చేంజ్ కంట్రోల్, కాపా, క్లీనింగ్ వ్యాలిడేషన్, సెల్ఫ్ ఇన్స్పెక్షన్, ప్రాసెస్ వ్యాలిడేషన్, రిస్క్ అసెస్మెంట్, బిఎంఆర్ ప్రిపరేషన్ గురించి, ఎస్ఓపి ప్రిపరేషను, తర్వాత వెండర్ మేనేజ్మెంట్ అండ్ క్యూఏ డాక్యుమెంటేషన్. వీటన్నిటి గురించి కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. కాపా గురించి, క్లీనింగ్ వ్యాలిడేషను, తర్వాత బిఎంఆర్ అంటే బీపీఆర్ గురించి ప్రిపరేషన్, ఎస్ఓపీస్ గురించి ప్రిపరేషన్, వీటన్నిటి గురించి కూడా మనకు నాలెడ్జ్ అనేది ఉంటే మనకి ఈ క్యూఏ జాబ్కి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారన్నమాట. వీటి మీదే మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అనేది అడగటం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ వచ్చేసి క్యాండిడేట్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎనాలిసిస్, రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, ఫినిష్డ్ గూడ్స్, స్టెబిలిటీ మెథడ్స్, ట్రాన్స్ఫర్డ్ అండ్ ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్. వీటి మీద కూడా వాళ్ళు క్యూసీకి సంబంధించి వీటి ప్యాకింగ్ మెటీరియల్ గురించి, ఫినిష్డ్ గూడ్స్, స్టెబిలిటీ, మెథడ్, ట్రాన్స్ఫర్డ్, ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్ వీటి మీద వాళ్ళు నాలెడ్జ్ ఉన్నట్టయితే వాళ్ళు క్యూసీకి సంబంధించి మనకి ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. ఎక్స్పీరియన్స్ ఎస్పీఎల్సీ, జీసీ వీటి గురించి కూడా మనకి తెలిసి ఉండాలి. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఏమిస్తారు, క్యూఎంఎస్, శాప్, లిమ్సన్, ట్రాక్ వైజ్ వీటి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో క్యాండిడేట్స్ హ్యావ్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ హెచ్విఏసి, ప్యూరిఫైడ్ వాటర్ సిస్టమ్ అలాంగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్, క్యాలిబ్రేషన్, ప్రాసెస్ ఎక్విప్మెంట్, మెయింటెనెన్స్, డాక్యుమెంటేషన్ నాలెడ్జ్. ప్యూరిఫైడ్ సిస్టమ్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి. క్వాలిఫికేషను, క్యాలిబ్రేషన్స్, ప్రాసెస్ ఎక్విప్మెంట్స్, ఎలాగ మన డాక్యుమెంటేషన్ వీటి గురించి అని ఎలాగ రాస్తారో దాని గురించి మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తెలిసి అనేది ఉండాలి.
దీంట్లో నాలెడ్జ్ అబౌట్ పిఎల్సిఎస్ స్కాడా సిస్టమ్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. ఇలాగ పాంప్లెట్ ఇచ్చారు. ఈ పాంప్లెట్ కూడా మనం చూసి ఇంటర్వ్యూలకు అనేది అటెండ్ అవ్వచ్చు. మైలాన్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేవి ఉన్నాయి. ఇవి మనకి ఈ మైలాన్ ల్యాబొరేటరీస్ అంటే మీకు తెలిసిన కంపెనీయే. మన దేశంలో నెంబర్ 1 కంపెనీ. ఇటువంటి కంపెనీలో మనకు జాబ్ వచ్చినట్లయితే మన లైఫ్ అనేది సెటిల్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, ఫార్మా జాబ్ చేయాల్సుకున్న వాళ్ళు ఇటువంటి జాబ్లు ఎంచుకొని మనం ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి మంచిగా వెళ్ళినట్టయితే మనకి జాబ్ అనేది రావటం అనేది జరుగుతుంది. జాబ్ అనేది వస్తే మనకి లైఫ్ అనేది మంచిగా శాలరీ బాగుంటుంది. మన లైఫ్ కూడా చాలా బాగుంటుంది. లైఫ్ కూడా సెటిల్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇటువంటి సమాచారం మనకు ఇంకా కావాలనుకుంటే ప్రతిరోజు కూడా మేము పెట్టే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.